పైకెగురుతుందిరా దిల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడక సెలవే లేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక. జై జవాన్ జై కిసాన్. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో దేశాన్ని కాపాడే ఆర్మీ జవాన్ కూడా అంతే ముఖ్యం. అయితే కరీంనగర్ జిల్లా 8వ డివిజన్కి సంబంధించిన శ్రీధర్ ఆర్మీలో దాదాపు 26 సంవత్సరాలు తన సేవలను అందించిన అనంతరం ఇటీవల ఏదైతే రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తన స్వగ్రామానికి చేరుకున్నారు. తన ఇంటికి చేరుకున్న తర్వాత స్థానికంగా ఉండే ప్రజలంతా కూడా ఆ ఆర్మీ జవాన్కు ఒక బ్రహ్మరథం పట్టారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఆర్మీ జవాన్ శ్రీధర్ ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్ నమస్తే. ముందుగా మీకు కంగ్రాట్స్. అంటే దాదాపు ఆర్మీ జవాన్ అంటే ఒక ఉన్నతమైన హోదాలో, అంటే దాదాపు ప్రతి భారతీయ పౌరుడు కూడా చాలా ఉన్నతంగా చూస్తూ ఉంటాడు. అంటే ఇలాంటి అంటే మీరు అసలు ఉద్యోగ నేపథ్యం ఏంటి, ఎప్పుడు వచ్చింది, మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ పోస్ట్ చేశారు? నేను 1999 ఏప్రిల్ 7th ఎన్రోల్మెంట్ అయ్యాను. 2 years బెంగళూరులో ట్రైనింగ్ చేసి ఫస్ట్ పోస్టింగ్ కాశ్మీర్ 2001 కాశ్మీర్లో 3 సంవత్సరాలు సర్వీస్ చేశానండి. దాని తర్వాత అగైన్ పంజాబ్ జీరక్పూర్ పంజాబ్లో మళ్ళీ ఒక 3 సంవత్సరాలు. టోటల్ నా సర్వీసు 26 సంవత్సరాల 1 నెల. ఇప్పటివరకు నేను 19 yearsలో ఎన్రోల్ అయ్యాను. నౌ స్టిల్ 45 years 26 సంవత్సరాలు సర్వీస్ చేశాను. సార్ ఎట్లా ఉంటుంది సార్, అంటే మీరు ఇన్ని సంవత్సరాలు 26 సంవత్సరాలు దేశానికి సేవలు అందించారు, అంటే అక్కడ ఆర్మీలో ఎట్లా ఉంటుంది? అంటే మీకు కుటుంబంను వదిలి మీరు ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉండాల్సి వస్తుంది కదా, అక్కడ ఎట్లా ఉంటుంది వాతావరణం? అంటే ఆర్మీ అంటే అదొక సపరేట్ అయిన ప్రపంచము. సివిల్కి ఆర్మీకి చాలా తేడా ఉంటుంది. ఆర్మీ మనకు ఒక వే ఆఫ్ లైఫ్ నేర్పిస్తుంది, డిసిప్లిన్ మొత్తం క్వైట్ అపోజిట్ సివిల్కి ఆర్మీకి. కాబట్టి దేశ సేవ అది మా భాగ్యం అనుకోవాలి. చిన్న వయసు నుండే మాకు దేశ సేవ చేయాలి, వెపన్ పట్టుకోవాలని ఒక చిన్న ఆశ ఉంటుండే. కాబట్టి ఇక ఓన్ ఇంట్రెస్ట్ ఉండే, అలాగే ఇక ఆర్మీలో జాయిన్ అయ్యి కంటిన్యూ సర్వీస్ చేసాము. ఫీలింగ్ ఉంటుందండి, ఒక దేశం కొరకు లైఫే సాక్రిఫికేషన్ చేస్తాం కాబట్టి ఇక సెంటిమెంటు అవన్నీ ఇక వదులుకోవాల్సి వస్తుంది. మనకు హిందీలో ఒక కహావత్ ఉంది, కుచ్ పానాయతో కుచ్ కోనా పడేగా కానీ. కాబట్టి లైఫ్లో భార్య పిల్లలు అని చూసుకుంటే ఇక్కడే ఉంటే కుదరదు. దేశానికి సేవ చేయాలంటే కొన్ని సాక్రిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఇక మా జీవితం 26 సంవత్సరాలు మంచి టీనేజ్ నుంచి మాకు ఎఫెక్షన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా యవ్వనం ఏజ్ మొత్తం ఆర్మీలోనే మాకు అంకితమైంది. చాలా సంతోషంగా గర్వపడుతున్నా సర్వీస్ చేసినందుకు. ప్రతి ఒక్క యువత మినిమం 5 years అన్న, ఇప్పుడు అగ్నివీర్ అనేది కొత్తగా వస్తుంది, అందులో ఒక 4 years అగ్నివీర్లో జాయిన్ అయితే ఆర్మీ డిసిప్లిన్ అనేది తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు దేశమంతా కూడా ఒక టెర్రర్ అటాక్తో ఒక ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. అంటే పహల్గామ్కి సంబంధించిన ఉగ్రవాదులు కొంతమంది మీ ఆర్మీ జవాన్ యూనిఫామ్లో వచ్చి అక్కడున్న దాదాపు 26 మందిని కూడా పొట్టన పెట్టుకున్న పరిస్థితి. దేశమంతా కూడా పాకిస్తాన్ ఉగ్ర చర్యల్ని కూడా ఖండిస్తున్నారు. యుద్ధం చేయడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ దేశం కూడా ఆలోచించాలి. యుద్ధం చేస్తే ఏముందండి, ఈజీగా మనం గెలిచేస్తాం పాకిస్తాన్ మీద. ఈరోజు కొత్త ఏం కాదు, లాస్ట్ 1971 వారు, అంతకుముందు కూడా 99 కార్గిల్ వార్లో కూడా మనమే విజయం అయింది. కాబట్టి యుద్ధం చేస్తే ఏమవుతుందంటే లాస్ట్ మనకు ఆల్రెడీ కరోనా పెండమిక్లో ఎంత ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయిందో అందరికీ తెలుసు. కాబట్టి యుద్ధం గెలవడం కంటే పేద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వెయిట్ చేస్తుందంటే రీజన్ ఉంటుందండి. ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఎఫెక్ట్, సింధు నది నీరు ఆపేశారు, ట్రాన్స్పోర్ట్ ఆపేశారు, అక్కడున్న వాళ్ళ జనాలను కూడా ఇక్కడ నుంచి పంపించేశారు. ఇదే 50% మనం యుద్ధంలో గెలిచినట్టు. ఎందుకంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయిపోయింది, నీటి రూపంగా కూడా అగ్రికల్చర్ అన్నీ వాళ్ళకు స్ట్రక్ అయిపోతాయి. కాబట్టి ఇదే మన దేశానికి సగం విజయం అనుకోవచ్చు. ఇక మిగతా విషయానికి ఇక గ్రౌండ్ యుద్ధం అంటే మనం కూడా కొంచెం నష్టపోవాల్సి వస్తుంది. వాళ్ళ సైన్యంతో పాటు మన సైన్యం కూడా కొంచెం లాస్ అవుతాం. గవర్నమెంట్ ఎదురు చూస్తుందంటే రీజన్ ఉంటుందండి, అదంతా కాన్ఫిడెన్షియల్. బట్ అంత ఈజీగా యుద్ధం ఇక అది సిచ్యువేషన్ని బట్టి ఆల్రెడీ చిన్న చిన్న కాల్పులు బార్డర్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా వాళ్ళు ఇంతకంటే మితిమీరిన పరిస్థితి వస్తే అప్పుడు చేయాల్సి వస్తుంది. మీరు అన్నట్టుగా కూడా బార్డర్లో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, కాల్పుల మూత కూడా జరుగుతుంది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ చర్యల్ని ఖండిస్తున్నారు. అంటే ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి జవాన్ రూపంలో, అంటే ఇదంతా ఎట్లా భద్రతా వైఫల్యం అనుకోవచ్చా? లేదండి, ఇప్పుడు ఏంటంటే ప్రపంచ దేశాలు కూడా టెర్రరిజానికి అపోజిట్, టెర్రరిజం లేకుండా చేద్దామని. ఎందుకంటే ఇంతకుముందు కూడా 2001లో మనం ట్విన్ టవర్స్ కూడా పేల్చారు. అప్పటి నుంచి ఇప్పుడు ప్రపంచంలో పాకిస్తాన్ నుంచే మనకు గద ఉగ్రవాదులు వచ్చేది.
కాబట్టి ప్రపంచ దేశాలు చాలామంది ఉగ్రవాదానికి అతీతంగా ఇప్పుడు సహాయపడుతున్నాయి మన దేశానికి. ఉగ్రవాదం లేకుండా చేయాలనేదే మన భారతదేశం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా మనకు కొన్ని సపోర్ట్ ఇస్తున్నాయి. ప్రధానంగా కాశ్మీర్కి సంబంధించి పెహల్గాం కానీ, పుల్వామా, ఇతరత్ర సెన్సిటివ్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి. అందులో మీరు ఎక్కడ పోస్టింగ్ చేశారు? అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? అంటే స్థానికంగా, అంటే బయట నుంచి, వేరే దేశం నుంచి, పాకిస్తాన్లో నుంచి ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడడానికి ప్రధానంగా ఇంటి దొంగల పని అని కూడా దాదాపుగా చెప్పవచ్చు. అంటే అలాంటి సపోర్ట్ అక్కడ ఉంటుందంటారా? ఉంటుందండి, ఖచ్చితంగా. ఎందుకంటే లోకల్లో కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కాశ్మీర్ అంటే 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన దేశంలో కలిసిపోయింది. అయినా కానీ మనకు అంత తొందరగా వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది లేదండి. ఇప్పుడు ఉగ్రవాదులు వచ్చారంటే లోకల్ సపోర్ట్ లేనిది అంత ఈజీగా ఏది కాదు. వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఈ చర్య జరిగింది. వాళ్ళు ఇప్పుడు 370 ఆర్టికల్ వచ్చి కూడా ఇప్పుడు ఎంత నియర్ అబౌట్ 5 to 7 years అవుతుందండి. ఇంకా టైం పట్టుద్ది. ఇప్పుడిప్పుడే ప్రధానమంత్రి గారు దేశంలో అన్ని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ ఇప్పుడిప్పుడే రెడీ చేస్తుర్రు. ట్రైన్ వ్యవస్థ కూడా మంచిగా జరిగింది. ఇంకా ఇలాగే కొనసాగితే ఇంకా ఇట్లాంటిది ఏం జరగకపోవచ్చు. కానీ ఇంటి దొంగలు మీరన్నట్టు అక్కడున్న లోకల్ సపోర్ట్ వల్లనే మ్యాక్సిమం ఇదంతా జరిగి ఉంటుంది. లేకుంటే వితౌట్ లోకల్ సపోర్ట్ తోటి కూడా ఏ యాక్టివిటీస్ జరగండి. ఎందుకంటే అక్కడ అంతా భద్రత ఉంది, సివిల్ పోలీస్ ఉన్నారు. ఇప్పుడు సివిల్ పోలీస్ అంటే అక్కడ వాళ్ళే కాబట్టి వాళ్ళ హస్తం ఉండి ఉండొచ్చు. లేకుంటే ఇంత యాక్టివిటీస్ ఇంత పెద్ద ఘోరం జరగడానికి కారణం వితౌట్ సపోర్ట్ తోటి అయితే కాదండి. అంటే ఆ ఇంటి దొంగలను గుర్తించి, అంటే వాళ్ళందరినీ గుర్తించి కూడా వారికి సరైన శిక్షలు వేయలేకపోతామంటారా? గుర్తించాలంటే ఇప్పుడు ఏమని చెప్తారండి, అది సెన్సిటివ్ ప్లేసు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. అంత ఈజీగా మనము ఏది కానీ చర్యలు తీసుకోలేము. పోలీస్ వ్యవస్థ వాళ్ళదే, అక్కడ రాజకీయం వాళ్ళదే. కాబట్టి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక ఏమైనా కమిటీ వేసి ఏమైనా ఎంక్వైరీ చేస్తే కానీ ఏమన్నా తెలియవచ్చు. ఆల్రెడీ కమిటీ వేసిందని చెప్పారు, మనకి ఇంకా అది క్లియర్గా లేదు. దాన్ని బట్టి మనకి ఫ్యూచర్లో ఏందనేది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా దేశాన్ని ఎల్లవేళలా కాపాడే ఆర్మీకి సంబంధించి ఆర్మీ యూనిఫామ్లో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడడం చాలా హేయమైన చర్యగా కూడా ఆర్మీ జవాన్ చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం అంటే యుద్ధం వెనువెంటనే అనివార్యం అంటూ కూడా, అంటే దాని పరిణామాలు కూడా చాలా తీవ్రతరంగా ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భారతదేశ ప్రజలకు ఉపయోగపడే విధంగానే చర్యలు ఉంటాయని చెప్పేసి తాము భార్యా పిల్లల్ని వదిలి తమ సొంత ఊరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఎండనక వాననక ఇలాంటి కష్టాలకు అన్నిటికీ ఓర్చుకొని, అంటే యువత కూడా భవిష్యత్తులో ముందుకు రావాలి, ఆర్మీలో జాయిన్ అవ్వాలంటూ శ్రీధర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంతో శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.